చంపాపేట్ ఐఏఎస్ సదన్ ధోబిఘట్ మదన్నపేట్ సైదాబాద్ మీదుగా కొనసాగుతున్న కర్మన్ ఘాట్ హనుమాన్ శోభాయాత్ర ర్యాలీ భాగ్యనగరంలో జరుగుతున్న శోభాయాత్రలో స్వాగతం పలుకుతున్న వానరసేన అధ్యక్షులు రామరెడ్డి గారు ఈ యాత్ర అయితే జరుగుతుందో హనుమాన్ టెంపుల్ చంపాపేట నుంచి సైదాబాద్ మెయిన్ రోడ్ గా ముందుకెళ్లి ఎల్బీ దాకా పోతుంది. 12 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ వానర ఈ జరుగుతుంది. పబ్లిక్ లో ఈ రాష్ట్రీయ వానర సేన అంటే వీళ్ళు ఎవరు అనుకునే కానీ మెల్లమెల్లగా ఈ 2 సంవత్సరం ఈ రాష్ట్రీయ వానర సేన భూమి పడుతుంది. అసలు ఇప్పటిదాకా కాబట్టి కోసము ప్రజల కోసము ఏదైతే దేవుళ్ళ భూములు ఉన్నాయో ఇండియా చెప్పడం పనిచేస్తున్నాము. కాబట్టి వానర కొందరు అభిమానులు అన్నలు మా అన్న రాబోలు బారు హైకోర్టు గురించి మాకు సపోర్ట్ చేయడంతో వాళ్ళు సినిమాకు పని ఏ రూపాయలు ఉంటారు. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు సహకరించాలి. మేలు ఈరోజు హిందువులకి పోతే ఎందుకంటే ఇక్కడ ఉండే మన హిందువులు కొన్ని వ్యతిరేకత ఉన్నాయి. వాటిని తప్పించుకొని ఒక్కరు చేయాలి. ఇంకెవరో నాయకు కాదు ఒక్కరు కూడా చేయాలి. దేశం బాగుపడుతుంది. హనుమంతుడు ఎంత శక్తివంతుడు అయినా శ్రీరాముణ్ణి ఇట్లా చీలిస్తే హనుమంతుని దాంట్లో శ్రీరాముడు కనిపిస్తాడు. అలాంటి భక్తుడు నమ్మకమైనటువంటి ఏదైతే హనుమంతుని చూసి హిందూ సమాజం నేర్చుకోవాల్సిందంటే మన యొక్క శ్రీరాముణ్ణి హనుమంతుని ఎవరైతే పూజిస్తారో ఇచ్చేస్తారో వాళ్ళందరూ కూడా శ్రీరాముని యొక్క కొలువుల్నే ఉండాలి. హనుమంతుడు మన యొక్క ఆరాధ్యుడు. హనుమంతుడు శక్తివంతమైన ఇది. అందుకోసం ఈరోజు రాష్ట్రీయ వానర సేన 2017లో స్టార్ట్ చేసి ఈ యొక్క ర్యాలీకి ఇక్కడ మా బ్యాంక్ కాలనీ వద్ద ఆహ్వానం పలుకుతూ వానర సేన కూడా హనుమంతుని మా వానర సేన అంటేనే హనుమంతుని మా యొక్క దానికి చిహ్నం హనుమంతుడే. అందుకోసం మేము ఏదైతే హనుమంతుని పట్టుదల హనుమంతుని యొక్క శక్తి తీసుకొని పోరాడుతున్నాం. ఈ రోజు వరకు మాకు దయ వల్ల శ్రీరాముని దయ వల్ల మేము ఏదైతే దేవ కాపలాదారులను పెట్టుకున్నామో అటు రియల్ అవుతుంది. ఇప్పుడు అనుగ్రహం రాముడు హనుమంతుడు ఏ కేసు రాలేదు. మా సొంత కాదు, మేము మాత్రమే హనుమంతుడికి పోయినా వానరులాగా వారికి మేము వానర సెట్ కోసం ర్యాలీలో ఉత్తరం చేస్తున్నాం. ఈ విధంగా ఎప్పటి హిందువులు ఐకమత్యంగా ఎలక్షన్లప్పుడే కాదు, ఎలక్షన్లు అయిపోయినాక కూడా అందరూ కోసం ఒక ర్యాలీలో వచ్చి జై కొట్టిపోతాం. మళ్ళీ రోజు మద్దతు చేసుకోవడం కాదు. ఏదైతే హిందూ కోసం వస్తున్న పార్టీ చేయాలి. హిందూ సమాజంలో అందరం కలిసే ఉంటాం. ఎవరు మాట్లాడిన అంటారు అన్ని వేరే హిందువులు అనేప్పుడు ఏకం ఉంటాం. తర్వాత ఎవరు అరే రాజకీయ హిందూ సమాజం బాగుండాలంటే అధికారాలు పార్టీలు ఎందుకు చేయకూడదు అంటే పని చేసే పార్టీ ఓటు వేయాలి, వాడికే ఓటు వేయాలి. హిందూ కూడా పనిచే హిందూ సమాజంలో కూడా ఉంటారు. అయితే నిజంగా హిందూ సమాజానికి దేవులకు హిందూ సమాజం దేవాలకు రక్షణ కోసం పడతారో అలాంటికే మనం సపోర్ట్ చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా వానరసేన అందరికి కూడా వానరసేన అట్టి నిస్వార్థంగా చేసే ఇది టైం ఇవ్వడం గ్రేటు. డబ్బులు ఇచ్చి